జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మరియు మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 2వ స్థానంలో వక్రించి ఉన్నారు. కర్కాటక రాశిలో బుధుడికి బలం అనేది చాలా తక్కువగా ఉంటుంది మరియు వక్రించి ఉన్నారు. కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. గొడవలు అంటూ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మౌనంగా ఉండండి. ఈ వారంలో మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. నెక్స్ట్ వారం నుంచి చాలా ఆనందంగా ఉంటారు మౌనంగా ఉంటే కనుక. ఈ వారంలో మాత్రం ఇక్కడ 4వ స్థానంలో శుక్రుడు నీచబడి ఉన్నారు. పంచమాధిపతి అయిన శుక్రుడు 4వ స్థానం నీచబడినప్పుడు లవర్స్కి మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. చాలా అంటే చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బ్రేకప్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. 3వ వ్యక్తి మూలంగా మీరు బ్రేకప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు సూర్య అష్టకాన్ని మరియు లలితా సహస్రనామాన్ని పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. 7వ స్థానాధిపతి అయిన గురువు 12వ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ఈ వారంలో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కెరియర్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సూర్య అష్టకాన్ని చదువుకోండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి ఈ వారంలో. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.